వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. సో మన పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. మరి దాని యొక్క ఎవరు కనుక్కున్నారో కనీసం అది తెలియాలి కదా. సో అందుకోసమే పైథాన్ హిస్టరీ. సో చూద్దాం మరి. సో పైథాన్ హిస్టరీ తెలుసుకుంటే బాగుంటుందండి. ఓకే, ఫస్ట్ మన పైథాన్ని ఎవరు కనుక్కున్నారంటే గీడో వ్యాన్ రోసుమ్ అని అతను కనుక్కున్నాడు. మీరు ఒకసారి గూగుల్ చేయండి, అతని ఫోటో కూడా చూసుకోవచ్చు మీరు. ఎప్పుడు మరి పైథాన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పైథాన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ డిసెంబర్ 1989లో స్టార్ట్ అయింది. ఎప్పుడు డిసెంబర్ 1989లో మనోడు స్టార్ట్ చేసిండు, మన లెజెండ్. సో మన డిసెంబర్ 1989లో స్టార్ట్ చేసిండు. ఎక్కడ? ఎట్ CWI ఇన్ నెదర్లాండ్లో స్టార్ట్ చేసిండు. మరి పైథాన్ మరి ఎప్పుడు ఫస్ట్ వర్షన్ రిలీజ్ అయిందంటే చూడండి, పైథాన్ వాజ్ క్రియేటెడ్ బై గీడో వ్యాన్ రోసుమ్ అండ్ ఫస్ట్ రిలీజ్డ్ ఆన్ February 20, 1991. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్. సో ఇతను ఎవరు కనుక్కున్నారో కూడా తెలియాలి. పైథాన్ వాజ్ క్రియేటెడ్ బై అడిగినప్పుడు గీడో వ్యాన్ రోసుమ్ అని చెప్పాలి. ఒకవేళ నా ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇతని పేరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు రిలీజ్ చేయబడింది? ఫస్ట్ 1991 February 20. ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? స్టార్టింగ్ December 1989. ఇవి గుర్తుపెట్టుకోవండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఫేవరెట్ క్రికెటర్ యొక్క మొత్తం పుట్టుపూర్వతరాలని తెలుసుకుంటారు. పైథాన్ నేర్చుకుంటున్నారు, కనీసం తెలుసుకోవడం తప్పలేదుగా. సో అందుకే తెలుసుకుంటాం. సో అన్నయ్య పైథాన్ హిస్టరీ మనకెందుకు, మనం డైరెక్ట్ క్లాస్ అనొచ్చు కదా అనుకుంటున్నారా? సో నేను తెలుసుకుందాం. అదేవిధంగా మరి పైథాన్ నేమ్ ఎందుకు వచ్చింది? స్నేక్ని చూసి పెట్టిండి అనుకుంటున్నారా? కాదండి. సో మనోనికట మన వ్యాన్ రోసమ్కి టీవీ షోలు చూడడం ఇష్టం. మీకేమి ఇష్టం? బిగ్ బాస్ చూడడం ఇష్టమా? ఇంకేదన్నా వెబ్ సిరీస్ చూడడం ఇష్టమా? మనోనికి ఏంటో టీవీ షోలు చూడడం ఇష్టమట. మరి టీవీ షోలు చూస్తున్నప్పుడు ఒక షో వచ్చింది, మనోడు డెవలప్ చేసిండు. ఒక లాంగ్వేజ్ అయితే డెవలప్ అయిపోయింది. మరి ఏ నేమ్ పెట్టాలి? పైథాన్ అని నేమ్ పెట్టాలి అంటే ఏదో నేమ్ పెట్టాలనుకుంటున్నాడు. సో ఏదో నేమ్ పెట్టాలనుకుంటున్నాడు. సో మనోనికి చాలా టీవీ షోలు చూడడం ఇష్టమట. మీరు ఎట్లాగో చాలా షోలు చూస్తారు, వెబ్ సిరీస్ కావచ్చు, అదే విధంగా బిగ్ బాస్లని. సో ఇవన్నీ చూస్తుంటారు. మనోడు కూడా అట్లనే టీవీ షోలు చూస్తున్నాడు. సో టీవీ షోలు దేంట్లో మన BBC అని టీవీ ఉంటుంది, చాలా ఫేమస్ ఇంటర్నేషనల్ లెవెల్లో. సో BBC అనేది. సో BBCలో ఒక షో వచ్చింది. ఏంటి? మ్యాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే షో. ఏంటి? మ్యాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. సో దీంట్లో మనోనికి ఈ పైథాన్ అనే పేరు క్యాచీగా అనిపించింది. ఇది ఒక టీవీ షో పేరండి, స్నేక్ పేరు కాదు. మనోడు చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యట్లేదు. ఇక్కడ మ్యాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనేది ఒక షో పేరు, టీవీ షో పేరు. సో మనకి ఎట్లా బిగ్ బాస్ షో అలా ఉంటుందో అట్లనే అక్కడ ఒక షో అట. సో మ్యాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. సో దీంట్లో పైథాన్ అనే పేరు మనకి క్యాచ్ అనిపించింది. ఎవరికి? వ్యాన్ రోసమ్కి. అప్పుడు అదే దాన్ని తీసుకొని సో దాన్ని యూనిక్గా ఉందని, క్యాచీగా ఉందని దాన్నే ఏం పెట్టేసిండు? పైథాన్ అని నేమ్ పెట్టేసిండు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి. అర్థమైంది? చూడండి, అదే రాసాం మనం ఇక్కడ. యాజ్ హీ వాజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ది టీవీ షోస్. మనవాడు చాలా పెద్ద ఫ్యాన్ అంట టీవీ షోస్కి. అండ్ ఆల్సో ఈ వాంటెడ్ షార్ట్, చిన్న నేమ్ కావాలనుకున్నాడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి. యూనిక్గా ఉండాలి. అండ్ స్లైట్లీ మిస్టీరియస్ నేమ్ ఫర్ హిస్ ఇన్వెన్షన్. అండ్ సో కొద్దిగా మిస్టీరియస్గా ఉండాలి నేము, షార్ట్గా ఉండాలి, క్యాచీగా ఉండాలని అనుకున్నాడు. అందుకోసమే టీవీ షోలో ఈ పైథాన్ అనే పేరు చూడంగానే మనకి కొద్దిగా కొత్తగా అనిపించేసరికి అది పెట్టేసిండు. హెన్స్ నేమ్డ్ ఇట్ పైథాన్. సో ఆ విధంగా మనకు పైథాన్ అనే పైథాన్కి ఒక ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఎందుకు వచ్చిందంటే మనోడికి టీవీ షోలు ఇష్టమట. సో టీవీ షోలు చూస్తుండగా BBCలో ఒక టీవీ షో వచ్చింది. ఆ టీవీ షో పేరు మ్యాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. అందుకే మనోడు ఏం చేసిండు? పైథాన్ అనే పేరు క్యాచీ అనిపించింది, అందుకే పైథాన్ పెట్టేసిండు. సో సింపుల్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా అడిగినప్పుడు ఎట్లా ఒక టీవీ షో చూసి ఇన్స్పైర్ అయ్యి చెప్పచ్చు. ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిండంటే మనోడట డిసెంబర్లో క్రిస్మస్ సెలవులల్లా ఏం చేసిండు? 1989లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిండు, 1991లో రిలీజ్ చేసిండు. అట్లా రిలీజ్ అయిపోయింది. సో అది మన కథ. మరి ఇప్పుడు మనకు పైథాన్ ఎప్పుడో 1991లో రిలీజ్ చేశారు. కానీ మనకు పైథాన్ ఎప్పటి నుంచి పాపులర్ అయింది? లాస్ట్ 5 to 6 years మధ్యలో చాలా పాపులర్ అయింది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆటోమేషన్ కోసం కావచ్చు, డాటా సైన్స్ కోసం కావచ్చు, డాటా అనలిస్ట్ కోసం కావచ్చు, ఇలా మనకు అవసరం పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పైథాన్ మన ఇండియా మార్కెట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎప్పుడో రిలీజ్ అయింది. మరి ఇండియన్ మార్కెట్లో మాత్రం చాలా ఒక 6 to 7 years అవుతుంది, ఎక్కువ పాపులర్గా అయింది ఇప్పుడు. సో ఇప్పుడు పైథాన్ కొన్ని రోజులు రూల్ చేస్తుంది. సో అందుకోసమే మనం ఎందుకు వై పైథాన్ అని కూడా తెలుసుకున్నాం. ఎందుకు పైథాన్
అనేది కూడా తెలుసుకున్నాం. చాలా ఎవరైనా అడిగితే చెప్పగలగాలి రీజన్. ఇది మన కథ అంతా, మన హిస్టరీ, మన పైథాన్ యొక్క హిస్టరీ అదంతా కూడా తెలుసుకున్నాం. పైథాన్ ఎందుకు నేమ్ వచ్చింది ఇప్పుడు చెప్పగలుగుతారా? మనకి టీవీ షో వల్ల ఆ టీవీ షో పేరు పెట్టేసిండు, క్యాచ్ అనిపించింది. అయితే ఇంతే, ఓకేనా? సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇదండి వీడియో. మీరు ఇన్డెప్త్గా ఇంకా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డెమో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్.